సత్యనారాయణ గారిది ముక్కుసూటితనమా లేకపోతే దుందుడుకుతనమా ఆవేశమా? ఎందుకంటే ఆయన అరిచేస్తూ ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళ మీద కూడా అంటే అదే వాస్తవం. ఇప్పుడు నేను కార్యకర్తలని 30 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం నా దగ్గర ఉన్న కార్యకర్తలందరూ కూడా నిజంగా చాలా డిసిప్లిన్గా ఉండే నాది క్యాడర్. అది కాకుండా నా ప్రత్యర్థి వర్గంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పుకుంటారంటే కొట్టి సత్యనారాయణ గారి మనిషి అనుకుంటే ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాడి కోసం ఎంత దూరమైనా సరే వెళ్తాడు. ఆయన ఎంత దూరమైనా వెళ్ళి ఆ కార్యకర్తలని సేవ్ చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళలేము అన్నది. వాళ్ళు ఏంటంటే నా మీద ఏ రకమైన ఆరోపణలు ఉండవు. నేను రెండో ఆశించేది ఏముండదు. నేను చేయగలిగిన చేస్తాను. ఇంత ప్రజాదరణ మీకుంది నియోజకవర్గంలో, అందరికీ అందుబాటులో మీరు ఉంటారు. అలాంటి మీ గడ్డ మీదే పాతాళానికి తొక్కేస్తా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే అతను ఒక అవివేక్గా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే లక్షల్లో పుస్తకాలు చదివారు ఆయన. మీరు 2 లక్షల పుస్తకాలు చదివిన తర్వాత అవివేక్ వచ్చింది. అతను సినిమా యాక్టర్ అయితే అతను చేసేది సినిమా అంతా కల్పితం. 2019లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనం అని ప్రగల్భాలు పలికాడు. ఎందుకు ఆ ప్రగల్భాలు? దానివల్ల ఏంటి? తను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికిలో శాసనాలు ఏదో రాసేస్తాడు. ఇక్కడ పాత్రలను కొట్టిసత్తాన్ని పాత్రలను తొక్కేయడానికి అతని వల్ల ఏమవుతుంది? నేను ఈ బాగా వచ్చినోడు కాదు కదా. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నాను కంటిన్యూగా. అసలు నా రాజకీయ చరిత్ర తెలుసుకుంటే పవన్ కళ్యాణ్కి కళ్ళు బయలు కమ్ముతాయి. త్యాగాల పునాది మీద వాళ్ళ పార్టీ ఇప్పుడు నిలిచిందంటూ 24, అక్కడి నుంచి 21కి ప్రస్తుతం 21లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి భీమవరంలో నుంచోబెట్టడం, కానీ ఇవన్నీ ఏ రకంగా చూస్తారు కొట్టి సత్యనారాయణ గారు? అసలు అతనికి రాజకీయ ఆలోచన లేదు. ఒక కమర్షియల్ మైండ్ తోటి వచ్చాడు. సినిమాలో ఉన్నాడు. సినిమాకి ఎంత తీసుకుంటున్నాను నేను, ఎన్ని రోజులు క్యాల్షీట్లు కేటాయిస్తున్నాను, నాకు ఎంత వస్తుందని లెక్కేస్తున్నాడు. నేను సంవత్సరం అంతా చంద్రబాబు నాయుడు కోసం కేటాయిస్తే ఎన్ని సినిమాకి ఎంత క్యాల్కులేషన్ రావాలి, నాకు కనీసం లేదంటే ఈ ఎలక్షన్ పేరు మీద నాకు ఒక 500 కోట్లు అన్నా రావాలన్న ఆలోచన ఉంది. 500 కోట్లు వచ్చేస్తున్నాయి అతనికి. ఇంకా దాంతో అతను సంతృప్తి పడిపోయాడు. అతను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయారు అన్నదానికి అవసరం లేదు అతనికి. అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే రాజకీయ పార్టీ పెట్టి తన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాం, మనకు బలమే ఉంది, మన దగ్గర క్యాడరే ఉంది, బూత్కి సంబంధించి పట్టుమని 10 మంది కూడా లేరు కదా, మరి అటువంటిప్పుడు మనం ఎన్నికలు ఎలా గెలుస్తాం? తెలుగుదేశానికి పెద్ద బలమైన క్యాడర్ ఉంది, బాగా ట్రైనింగ్ పీపుల్ ఉన్నారు. అందుకని మనం వాళ్ళు ఏం చెప్తే చేద్దాం. తెలుగుదేశం ఎక్కడ విమర్శలు చేయొద్దు, మీరు వాళ్ళు ఏదన్నా అనుకున్నా తుడిచేసి వెళ్ళిపోండి. దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే చంద్రబాబు చతురత అనుకోవాలా లేకపోతే ఇతను చేతకంతనమా? ఏ రకంగా చూస్తారు? చంద్రబాబు చతురతగా కంటే చంద్రబాబు నాయుడు తెలివితేటలతోటి డబ్బుతోటి పవన్ కళ్యాణ్ని కొనేశాడు. డబ్బు తినేసి తీసుకున్న వ్యక్తి ఇంకా ఏమీ మాట్లాడలేక ఏం చెప్తుంది బాస్ ఏం చెప్తా చెయ్యాలి అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు. కానీ వెనకాల ఉన్న క్యాడర్కి ఏదో పవన్ కళ్యాణ్ ఒక పదవులు ఉంటే చూద్దామన్న ఆశతో ఉన్న వాళ్ళందరినీ నీట్గా వచ్చేసాడు. మన పరువు తీసేసాడు, మన జాతి పరువు తీసేసాడు. కాపులంటే కొంచెం గౌరవం మర్యాద గ్రామాల్లో ఉండేది. ఇంత పెద్ద ఎత్తున సార్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షలకు పైగా కాపు సామాజిక వర్గం ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ 80,000. వీళ్ళందరిలో ఈ ఇన్సైడ్ ఇప్పుడు మీరు చెప్తున్న పరిణామాల తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు మీ దృష్టికి వచ్చిందా? వాళ్ళు ఎలా చూస్తున్నారు? అందరూ నాతో టచ్ లోనే ఉంటారు. అందరూ నేను ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా కాపు కోటా నుంచి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను, వాళ్ళకు ఒక గర్వం. మాలో మా కాపు సామాజిక వర్గం లీడరు, మాకు అందుబాటులో ఉండే లీడరు, ఒక ప్రతిపక్షం కూడా వెళ్ళినా కూడా నవ్వుతూ పలకరించే లీడర్. ఎందుకంటే నా దగ్గరికి మిగిలిన పార్టీ వాళ్ళు కూడా వస్తారు. అయినా సరే నేను పెట్టి పలకరిస్తాను. దివంగత నేత వైఎస్ఆర్ దగ్గర కూడా మీరు పనిచేశారు. ప్రస్తుతం వాళ్ళ తనయుడు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో కూడా పనిచేస్తున్నారు. ఏంటి ప్రధానంగా గమనించిన డిఫరెన్స్? రాజశేఖర రెడ్డి గారికి కూడా నేను చాలా చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేనంటే చాలా ఇష్టపడేవారు. ఆయన ఇష్టపడడానికి ఒకటే కారణం, బాగా కష్టపడతానన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు సత్యనారాయణ ఎంత కష్టపడుతున్నాను కానీ ఇప్పుడు తాడేపల్లి డెవలప్మెంట్లు చేయడానికి ప్రధానంగా ఆనాడు స్వర్గీయ మా గురువు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చిన సహకారం అసలు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడు ఆయన పేరు చెప్పినా కళ్ళల్లో నీళ్ళు జరుగుతాయి. అది ఒక మరుపురాని మధురమైన స్మృతి.
ఆయనతోటి నేను గడిపిన ఆయనతోటి 5 సంవత్సరాలు అంతకుముందు నుంచి ఉన్న పదవులో ఉంటూ అదే చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనతోటి ప్రయాణం చేసే మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న కుట్టన్న అంటారు. ఏదన్నా ఒక కంపారిజన్ ఏదైనా రివ్యూ మీటింగ్ వస్తుంటే జిల్లా రివ్యూ మీటింగ్లో చూడు కుట్టన్న ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు, మీరేమో అంటే ఇంతకుముందు మనం బిఫోర్ పవర్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలన్నీ కూడా ఎలాగ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏంటి, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఎవరు ఎలా చేస్తారు అన్నీ రిపోర్ట్ ఆయన దగ్గర ప్రతి చాలా తరోగా ప్రతి నియోజకవర్గం మీద ఆయన దృష్టి పెడతారు. రైట్ సార్, ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. సో కొట్టు సత్యనారాయణ గారు మళ్ళీ గెలుపు సాధిస్తే నియోజకవర్గానికి ఆయన చేయబోయే కార్యక్రమాలు ఏంటి? వాట్ ఈస్ ద విజన్? ఈ తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ సామాజిక పరంగా ముఖ్యమంత్రి గారు నన్ను ఉప ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో సెలెక్ట్ చేశారు. దానికి సంబంధించి జగనన్న కాపు భవన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక భవనం నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఒక 5-6 కోట్ల రూపాయలు అయ్యే దాంట్లో ప్రభుత్వం నుంచి ఒక 3 కోట్లు అడిగాను, శాంక్షన్ అయిపోయింది, జీవో కూడా ఇచ్చేశారు. దానికి నేను నా సైడ్ నుంచి ఒక 3 crores నేను కూడా ఖర్చు పెట్టి అక్కడ ఒక కమ్యూనిటీ కళ్యాణ మండపం, అండర్ గ్రౌండింగ్ ఫెసిలిటీస్ అన్నీ, షాపింగ్ అన్నీ పెడతాం. ఇది కాకుండా ఒక కాపు ఇన్ఫర్మేషన్ సెంటర్ని పెడుతున్నాను. ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్లు అందరినీ కొద్దిగా సమావేశపరిచి ఇలాగ నేను ఒక కమ్యూనిటీ పరంగా ఇలాగ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి అక్కడ అధికారులు కొంతమంది సిబ్బందిని నియమించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏదో ఆశతోటి వస్తారు, ఎంప్లాయ్మెంట్ కోసం వస్తారు. దీని మీద బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు కొంచెం ప్రాధాన్యత, మీరు మన సామ్రాజ్య జాతికి సంబంధించిన మీరు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మీ దగ్గర ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది, ఓ 10 మందికో 15 మందికో మన వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి అని వాళ్ళందరినీ ఒప్పించి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఒక పర్మనెంట్గా ఒక ఎంప్లాయీస్ని డిప్యూట్ చేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కాస్త నేను చొరవ చేసి వాళ్ళకి రికమెండ్ చేసి ఈ ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఈ జగనన్న కాపు భవన్ నిర్మాణం చేసి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నది పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం. అది ఒకటి చెయ్యాలన్నది, అది ఆల్రెడీ ఎన్నికల ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అయిపోయిన తర్వాత మొదలు పెడతాను. ఇక తాడేపల్లిగూడెంలో పిల్లలందరూ ఆడుకోవటానికి బాగా ఇక్కడ సరైన వసతులు లేవు. దానికి సంబంధించి ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. ఆయనకి చాలా విజన్ ఉంది. అంటే దానికి ప్రతి క్రికెట్ స్టేడియం అంటే పెద్ద స్టేడియము, గ్యాలరీ ఇవన్నీ కాదు, మంచి గ్రౌండ్ తయారు చేసుకోండి, దానికి సంబంధించిన వ్యూవర్స్కి సంబంధించి కొంత మినిమం స్పేస్ పెట్టుకోండి. ఆయన లార్డ్స్ స్టేడియం లాగా ఉండాలన్నాడు, ఇంగ్లాండ్ లార్డ్స్ స్టేడియం. అలాగే నేను మన కడపలో కట్టించాను అని జవహర్ రెడ్డి గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన నవ్వుతా మన లార్డ్స్ మన కడపలో కట్టించాం కదా, అలాగా లార్డ్ స్టేడియము అని చెప్పు, దానికోసం పెద్ద ఏదో ఏం చేయకుండా గ్రౌండ్ మాత్రం మంచి క్వాలిటీ గ్రౌండ్ తోటి పిల్లలకి బాగా అనుకునేలాగా చేయండి, తప్పనిసరిగా చేద్దామని ఒప్పుకున్నారు.